वयं यत् अधीतवन्तः तत् పునః ఏకవారం స్మరామః. ఈరోజు వరకు మనం ఏమి నేర్చుకున్నామో అదంతా ఒక్కసారి మననం చేసుకుందాం. నా పేరేంటి అడిగాను, రెస్పెక్ట్గా ఒక మేల్ని మీ పేరేంటి అని అడిగాను, ఇంకొక ఫిమేల్ని మీ పేరేంటి అని అడిగాను, నేనేంటో చెప్పాను, మీరేమిటి అని అడిగాను, మేల్ని అడిగాను, ఫిమేల్ని అడిగాను. ఆ తర్వాత కొన్ని క్రియాపదాలు చెప్పడం జరిగింది. గచ్చతి, పిబతి, ఉపవిశతి, తిష్టతి, ప్రక్షాళయతి, ఖాదతి, నయతి, దదాతి ఇలాంటివి చెప్పాను. పాఠం తర్వాత మీకు ఆ క్రియాపదాలు ఇవ్వడం కూడా జరిగింది. క్రియాపదాలకి వర్తమాన కాలం చెప్పి భూత భవిష్యత్ కాలాలు కూడా చెప్పడం జరిగింది. మీకు నోట్ కూడా ఇవ్వడం జరిగింది. గచ్చతికి భవిష్యత్ కాలం గమిష్యతి, సహ గమిష్యతి, రామః గమిష్యతి. అదే మనమైతే ఉత్తమ పురుష అయితే అహం గమిష్యామి, అది భవిష్యత్ కాలం. మీరు నువ్వు అయితే త్వం గమిష్యసి. సీత విద్యాలయం గతవతి, వెళ్ళిపోయి అక్కడికి ఉంది, వెళ్ళిపోయిందనమాట, ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. అట్లాగే రామః దేవాలయం గతవాన్, ప్రథమ పురుషుకి కానివ్వండి, గతవాన్ అని మేల్ పర్సన్కి వస్తుంది, గతవతి అని ఫీమేల్ పర్సన్. దీని తర్వాత మీకు అకారాంత పుంలింగ శబ్దాలు చెప్పడం జరిగింది. అకారాంత పుల్లింగ శబ్దాల్లో రామ అని ఉదాహరణగా చెప్పాను. ఆ ఉదాహరణ తీసుకుని మీరు వృక్ష, కర్ణ, హస్త, గజ, సింహ, చషక, ఘట ఇవన్నీ కూడా మీరు శబ్దాలుగా ఫామ్ చేసుకుని మాట్లాడే విధానాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి, నేను అకారాంత పుంలింగంలాగే అకారాంత నపుంసకలింగం కూడా ఉంటుంది అని చెప్పాను. ఎలా అంటే పుస్తకం అన్నది తీసుకున్నాం అనుకోండి, పుస్తకము అనడానికి పుస్తకం అది ప్రథమ అవుతుంది. ఆ ప్రథమ వరకు మీరేం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పుస్తకాన్ని అనడానికి కూడా పుస్తకమే. కానీ మనము ఈ పేర్లు కానీ సర్వనామాలు కానీ రామః అన్నాము, రాముడు అన్నాము, రాముణ్ణి అంటానికి రామం అనాలి అన్నమాట. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా ఈ పుంలింగంలో ఎలా ఉన్నాయో నపుంసకలింగంలో కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు తత్, ఏతత్తు కూడా సహలాగే, సహ ఏషః అలాగే. ఇప్పుడు సహ రామః అన్నాం, అతడు రాముడు అన్నాము, సహ ఘటః అన్నాము, అది కుండ అని చెప్పాము. ఏషః రామః, ఇతడు రాముడు అని చెప్పి వాటి శబ్దాలకి కూడా ఏ విధంగా అయితే సహలో వస్తుందో, సహ అతడు, తం అతన్ని, తేన అతని చేత, నపుంసకలింగంలో కూడా ఏతేన ఇతని చేత, ఏతేన ఇతని చేత, అట్లాగే ఏష కూడా ఏతేన ఉపయోగిస్తున్నాం. సహాకి, ఏషహాకి, తత్కి, ఏతత్కి ఒకేలా ఉంటుంది. నేను ఇవ్వడం కూడా జరిగింది. మీరేం చేస్తారంటే సహ ఏషః అన్నది తీసుకొని దాన్ని మీరు ఏతత్ తత్కి మీరు రాయండి. రాముణ్ణి అంటానికి రామం కదా. అహం రామం పశ్యామి, నేను రాముణ్ణి చూస్తున్నాను, రాముణ్ణి చూస్తున్నాను. రాముడితో, రాముడు చేత, ఏతత్ రామేణ లిఖితం, రాముడు చేత వ్రాయబడింది, లిఖితం వ్రాయబడింది. అట్లాగే ఏషః కూడా ఇతడు అంటానికి ఏషః అని కదా, ఇప్పటికి ద్వితీయకు వస్తే ఏమవుతుంది, ఏతం అవుతుంది. ఇతన్ని, ఏతం అంటే ఇతనిని సహ పశ్యతి, ఇతనిని అతడు చూస్తున్నాడు, ఇతనిని సహ పశ్యతి అతడు చూస్తున్నాడు. మా ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి చూసినట్టయితే రామః కూడా అదేవిధంగా
రాముడు, రామః రాముడు అని చెప్పాం కదా. రాముణ్ణి అంటానికి రాముణ్ణి అంటానికి ఏదో ఒక మనం వాక్యం ఫామ్ చేద్దామా? అహం, నేను రాముణ్ణి చూశాను. అహం రామం పశ్యామి. సహ రామం పశ్యతి. సహ రామం పశ్యతి. అతడు రాముణ్ణి చూస్తున్నాడు. సహ రామం పశ్యతి. త్వం రామం పశ్యసి. నువ్వు రాముణ్ణి చూస్తున్నావు. రామేణ, రాముడి చేత. ఏతత్ రామేణ లిఖితం, రాముడి చేత లిఖింపబడింది అంటే వ్రాయబడింది. రామేణకి తో చేత అని రెండు వస్తాయి కదా. సా రామేణ సహ గచ్చతి, రాముడితో వెళుతుంది. రాముడి చేత లిఖించబడింది అని రాశాము. ఇక్కడ రాముడితో వెళ్తుంది. రామేణ సహ సా గచ్చతి అని కూడా చెప్పొచ్చు. సా రామేణ సహ గచ్చతి. ఓకే. అహం చెప్పాలంటే అహం రామేణ సహ గచ్చామి. మరి త్వం చెప్పాలంటే త్వం రామేణ సహ గచ్చసి. రాముడితో కలిసి వెళ్తున్నావు అని అర్థం. ఈ తృతీయ విభక్తిలో సహ అన్నది అవ్యయం. ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఉపయోగించుకుంటూ పోండి. ఇంకా చతుర్థి, రాముడి కొరకు సహ రామాయ ఫలం దత్తవాన్. అతడు రాముడి కొరకు పండు ఇచ్చాడు. దత్తవాన్ భూతకాలం. సా రామాయ నిరీక్షణం కరోతి. ఆవిడ రాముడి కొరకు నిరీక్షణం చేస్తుంది. రామాత్, రాముడి నుంచి భయం నాస్తి. రామాత్ భయం నాస్తి. తర్వాత రామస్య, రాముడి యొక్క రామస్య, తత్ రామస్య ధనుః, అది రాముడి యొక్క విల్లు. రామే నాకు రాముని యందు విశ్వాసము, రాముని యందు భక్తి ఉంది. మమ రామే భక్తి ఉంది, అస్తి. అదేవిధంగా వృక్షః, జనః, నరః, మనుష్యః, గజః, సింహః, కర్ణః, హస్తః, స్కందః, పాదః, ఇవన్నీ కూడా ఫామ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇక సహ ఏషః తత్ ఏతత్తు ఒకటే అని చెప్పాను. అతడు విద్యార్థి అని చెప్పడానికి సహ ఛాత్రః, అతన్ని అడిగాడు. తం ఉక్తవాన్, అడిగాడు కదా, ఉక్తవాన్. తం ఉక్తవాన్, అతన్ని అడిగాడు అన్నాను. అడగకపోతే తం ఉక్తవతి, అతన్ని అడిగింది, అయిపోయింది. ఇప్పుడు తేన, అతడి చేత, అతడితో. సా తేన సహ ఆగచ్చతి, అతడితో వస్తుంది. సా ఆమె. అతడి చేత తినబడింది, అతని చేత వెళ్ళబడింది, అతని చేత. తేన గతం, అతడి చేత వెళ్ళబడింది, గతం. భుక్తం, అతని చేత తినబడింది. ఫలం తేన భుక్తం, ఫలం అతని చేత తినబడింది. ఫలం తేన ఖాదితం, ఇందాక లిఖితం అని చెప్పాం, ఇది ఖాదితం, తినబడింది. తస్మై ఫలం దత్తం, అతని కొరకు పండు ఇవ్వబడింది. తస్మై, తస్మాత్ దూరం గతం, అతని నుండి దూరం వెళ్ళిపోయింది. తస్య గృహం, అతని గృహం. తస్మిన్ విశ్వాసం నాస్తి, అతని యందు విశ్వాసము లేదు. ఇది సహ చెప్పాను. సహ అది కానీ అతడు కానీ. ఏ తస్మై
తస్మాత్ అన్నాను అక్కడ. ఏతస్మాత్. ఏతస్య గృహం. అతని యందు విశ్వాసం లేదు అనిచాను. తస్మిన్ విశ్వాసం నాస్తి. ఏతస్మిన్ విశ్వాసం నాస్తి. ఇప్పటి వరకు మనం ఇవి నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? నా పేరేంటి అని చెప్పాను. ఏంటి నా పేరు? ఓకే. ఎలా అడిగాను? రెస్పెక్ట్కి భవతః నామ కిమ్ అని మేల్ని అడిగాను. భవత్యాహ నామ కిమ్ అని ఫిమేల్ని అడిగాను. మమ నామ సత్యవతి అని చెప్పాను. నేనేం చేస్తున్నాను? అధ్యాపిక అని చెప్పాను. భవాన్ కహా మీరేంటి అని అడిగాను. భవతి కా అని అడిగాను. ఆవిడ ఏంటో చెప్పింది. అహం మహిళ అని చెప్పింది. ఈయన అహం అధ్యాపక అని చెప్పారు. వర్తమాన కాలం ఏకవచనం గచ్చతి. భవిష్యత్ కాలం గమిష్యతి. భూతకాలం గతవాన్ పిబతి, ఖాదతి, నయతి, దదాతి, కరోతి. వీటిని కూడా ఇవి ఫామ్ చేసుకోవడానికి ఖాదతి, ఖాదిష్యతి తింటుంది, కాసేపట్లో తింటుంది, ఖాదిష్యతి, ఖాదితవాన్ మేల్, ఖాదితవతి ఫీమేల్. అట్లాగే 2 ఎక్స్ట్రా చెప్పాను. గత్వా వెళ్ళి, పీత్వా తాగి, ఖాదిత్వా తిని, ఇట్లాంటివి ఒకటి చెప్పాను. మీరు అన్నీ అంటే జస్ట్ నేను వెళ్ళి అని అర్థం. అట్లాగే గంతుం వెళ్ళడానికి. అహం అధునా ఖాదితుం తినడానికి. అహం ఖాదితుం ఉపవిశామి నేను తినడానికి కూర్చున్నాను. గత్వా వెళ్ళి, గంతుం వెళ్ళడానికి. ఇక మనం కహ చెప్పుకోలేదు. కహ సహ కహ అంటే అతడు ఎవడు. మరి అతన్ని చూశాను. ఎవరిని చూశావు? అతన్ని చూశాము అంటానికి మనము తం పశ్య లేకపోతే తం పశ్యతి, తం పశ్యామి అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ కం పశ్యతి ఎవరిని చూస్తున్నాడు? ఎవరు వెళ్తున్నారు? ఎవరిని చూస్తున్నావు? కం పశ్యసి. కేన గచ్చతి ఎవరితో వెళ్తున్నావు? కస్మై దదాతి ఎవరికిస్తున్నావు? కస్మాత్ ఆగచ్చతి ఎవరి నుండి వస్తున్నావు? దేని నుండి వస్తున్నావు కూడా అర్థం ఉంది. కస్మాత్. కస్య గృహం ఎవరి యొక్క గృహం? కస్య ధనం ఎవరి ధనం? యథా తథా ఎప్పుడైతే అప్పుడు. యత్ర తత్ర ఎక్కడైతే అక్కడ. ఎప్పుడైతే అప్పుడు. యదా అహం పాఠం పాఠయామి తథా త్వం శృణోసి అప్పుడు నువ్వు వింటున్నావు. యత్ర తత్ర. యది తర్హి. యది సహ దేవాలయం గచ్చతి తర్హి సా ఆగచ్చతి. యది అహం ఫలం న ఖాదామి తర్హి మాతా కుప్యతి. నేను పండు తిన్నట్లయితే అమ్మ కోప్పడుతుంది. తిననట్లయితే. యది త్వం ప్రతిదినం పాఠం శృణోసి తర్హి త్వం సంస్కృతం వక్తుం శక్నోషి. నువ్వు విన్నట్లయితే రోజు సంస్కృతం మాట్లాడగలుగుతావు. శక్నోసి. రేపటి నుండి స్త్రీలింగ శబ్దాల్ని మనం మాట్లాడుకుందాం. 12ని ఏమంటారు? 16 ఏమంటారు? 20ని ఏమంటారు? 29 ఏమంటారు? నేను సంఖ్యలు చెప్తున్నా. 29, 19, 5, 11:45,
3:30, 3:55, 4, 5. మీరే చెప్పండి, నేను చెప్పను. నమస్కారः.